అన్న రీసెంట్ గా మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు కల్తీ లిక్కర్ తయారీ స్కామ్ లో. ఆయన అరెస్ట్ ఇప్పుడు అక్రమ అరెస్ట్ అని అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఆయన నిజంగా అక్రమ అరెస్టా లేకపోతే న్యాయబద్ధంగా జరిగిందా? అక్రమ అరెస్ట్ ఎలా అవుతుందండి? అతనే కదా మొత్తం అక్రమ మద్యం తయారు చేస్తున్నాడు, అతను అనుచరుల చేత కదా చేయిస్తున్నాడు. వాళ్ళే స్వయంగా చెప్పారు కదా అతని పేరు, ఇతనే చేయించాడు వైసీపీ గవర్నమెంట్ లోనో. మళ్ళీ వీళ్ళ మీద బురద చల్లాలని చెప్పి ఈ గవర్నమెంట్ లో మళ్ళీ వేరే దగ్గర చేయించాడు. అతని ఇంటికి దగ్గరలోనే కదా చేసేది. ఇది అక్రమ అరెస్ట్ ఎలా అవుతుంది అంటే ఇప్పుడు ఏపీ సిట్ అధికారులు కూడా వాట్సాప్ చాటు, సీసీటీవీ ఫుటేజ్లు, ఫోన్ కాల్స్ అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, మేము న్యాయబద్ధంగానే వెళ్తున్నాం అని అంటున్నారు. మరి జోగి రమేష్ గారు ఏమో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో సత్యప్రమాణం చేస్తున్నారు, చేతిలో దీపం పెట్టుకొని. ఈ స్కామ్ కి నాకు ఎటువంటి సంబంధం లేదంటారు. మీరేం చెప్తారు? మరి ప్రమాణం చేసిన వాళ్ళందరూ నిజాయితీ పరులు అయిపోతారండి. అలా అయితే జగన్మోహన్ రెడ్డి చాలా ప్రమాణాలు చేసేస్తాడు, అతను వదిలేస్తారా నిర్దోషం అని చెప్పి. ఓకే, కేవలం ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే ఈ ప్రమాణాలు ఇవన్నీ. కాకపోతే అతను చేసింది తప్పు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అతను ఇంటికి వెళ్ళి అడావుట్ చేశాడు. మీరు చూసారు, రౌడీ మోకలందరినీ వేసుకుని వెళ్ళి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఒక ప్రతిపక్ష నేతగా ఉన్న ఇంటి మీదకి వెళ్ళి దౌర్జన్యం చేశాడు. అప్పుడు అన్యాయం అనిపించలేదు అతనికి. ఇప్పుడు జోగి రమేష్ గారు అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో చాలా వరకు కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలు ఐకమత్యం కావాలి, ఒక బీసీ నేతనే అక్రమంగా అరెస్ట్ చేశారని మాట్లాడుతున్నారు. జోగి రమేష్ గారి అరెస్ట్ కి బీసీలకి ఏమైనా సంబంధం ఉందా లేదా? మీ అభిప్రాయం ఏంటి? బీసీలకి అన్యాయం ఎక్కడ జరుగుతుంది? గవర్నమెంట్ లో బీసీలకి తెలుగుదేశం పార్టీలోనే గౌరవం ఉంది. బీసీలకి పదవులు ఇవ్వాలన్నా, బీసీలకి ఏదైనా పథకాలు ఇవ్వాలన్నా తెలుగుదేశం గవర్నమెంట్ లో జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ముందు ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఆదరణ పథకం పెట్టాడు, తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఆదరణ 2 పెట్టారు. ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా ఆదరణ 3 అనే ఒక పథకం తెస్తున్నారు. ప్రతి కులాలకి, వృత్తులకి, వాళ్ళకి ఏమైతే పనిముట్లు ఉపయోగపడతాయో వాళ్ళు ఆదరణ అనే పథకం పెట్టి బీసీలందరికీ పనిముట్లు ఇస్తున్నారు. అలాంటప్పుడు ఏ గవర్నమెంట్ లోనే మీకు జరుగుతుంది? తెలుగుదేశం గవర్నమెంట్ లోనే కదండి బీసీలకి న్యాయం జరుగుతుంది. మరి బీసీలకు సంబంధం ఏంటి? ఇప్పుడు ఆయన అరెస్ట్ అయితే బీసీలు ఐకమత్యం కావాలి, అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు కదా. బీసీలకి సంబంధం ఉంది. అన్యాయం ఏంటి వీడు నకిలీ మద్యం తయారు చేయించి అరెస్ట్ అయిన దానికి బీసీలందరినీ ఏకం అవ్వమంటారా? అంటే వేరే క్యాస్ట్ లో ఇప్పుడు ఎస్సీలో ఏమైనా జరిగితే ఎస్సీలందరూ ఏకం అవ్వాలా? చెడు చేసేవాడికి ఇప్పుడు కులం అంతా, ఇప్పుడు కులం గుర్తు వచ్చింది అతనికి. ముందు బీసీలని అనగదొక్కినప్పుడు జగన్ గవర్నమెంట్ లో అప్పుడు బీసీలు ఎందుకు గుర్తు రాలేదండి ఇతనికి? సార్, రీసెంట్ గా మాజీ మంత్రి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు కదా. ఇప్పుడు ఆ అరెస్ట్ అక్రమ అరెస్ట్ అని చెప్పి వైసీపీ నాయకులు కానీ ఆ పార్టీ సోషల్ మీడియా ఆరోపిస్తున్నారు. నిజంగా అరెస్ట్ అక్రమంగా జరిగిందా, న్యాయంగా జరిగిందంటారా? చాలా న్యాయంగా జరిగిందండి. వాళ్ళు చేసిన ఆగత్యాలు అన్నింటినీ కాదు, లిక్కర్ స్కామ్ లో చేసినటువంటిది మొత్తం రాష్ట్ర వ్యాప్తంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకే తెలుసు వాళ్ళు ఎన్ని అక్రమాలు చేశారనేది. అది న్యాయమైన అరెస్టే. అటువంటి తప్పుడు విషయాలు చెప్పడంతో మనం నమ్మాల్సిన పని లేదు. అంటే ఇప్పుడు జోగి రమేష్ గారు అరెస్ట్ జరిగిన తర్వాత కూడా వైసీపీ పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ సోషల్ మీడియా అందరూ కూడా బీసీలందరూ ఏకం అవ్వాలి, బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఒక బీసీ నేతను అరెస్ట్ చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. జోగి రమేష్ గారి అరెస్ట్ కి బీసీలకు ఏమైనా సంబంధం ఉందంటారా? ఏ విధమైన సంబంధం లేదండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ అంటేనే తెలుగుదేశం పార్టీ. వీళ్ళు బీసీలను ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలని దీన్ని ఆసరాగా తీసుకుని వాళ్ళు దీన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్పించి అందుకంటే ఏమీ లేదు. ఇది బీసీ నాయకులు ఎవరిలో కూడా నమ్మరు. ఇది సక్రమమైన అరెస్టే. వాళ్ళు చేసి అన్యాయాల మీద ప్రభుత్వం మరి ఎంక్వైరీ చేసి మరి అన్ని ప్రూఫ్స్ తో తీసుకుని మరి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే రీసెంట్ గా అరెస్ట్ కు ముందు ఒక 6 రోజుల ముందు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో సత్యప్రమాణం చేసి చేతిలో దీపం పెట్టుకొని కూడా జోగి రమేష్ గారు, నాకు ఈ కల్తీ లిక్కర్ స్కామ్ కి సంబంధం లేదు, చంద్రబాబు కావాలనే అక్రమ అరెస్టులు చేస్తున్నాడు, దమ్ముంటే చంద్రబాబు ప్రమాణం చేయగలరా అని చెప్పి సవాల్ విసిరారు. మరి చంద్రబాబు గారు అయితే ఇప్పటి వరకు సవాళ్ళు స్వీకరించినట్టుగానే స్పందించినట్టు ఎక్కడా లేదు. మరి అరెస్ట్ చేశారు, మీరేం చెప్తారు దాని మీద? అది తప్పుడు ప్రచారం అండి. దేవుడి మీద కూడా అలా ఒట్లేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు చేసిన స్కామ్లు చేసి మళ్ళీ దేవుడి మీద ఎడతాం అనేది అది పొరపాటు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని అలా సవాల్ చేయడం కూడా మాకైతే అది మంచిది అనిపించట్లేదు. అది తప్పుడు విధానంగా ఉంది. మరి ఇటువంటి క్రైమ్ లో ఉన్నటువంటి నాయకులు ఛాలెంజ్ చేస్తే స్పందించవలసిన అవసరం మన ముఖ్యమంత్రి గారు కూడా లేదని నా అభిప్రాయం. సార్, మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ గారిని రీసెంట్ గా కల్తీ లిక్కర్ తయారీ స్కామ్ లో అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ అక్రమ అరెస్ట్ అని, కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పి వైసీపీ నాయకులు, ఆ పార్టీ సోషల్ మీడియా ఆరోపిస్తున్నారు. మీరేం చెప్తారు సార్ దానికి? ఇప్పుడు ఇంటి పక్కనే మద్యం దుకాణం పెట్టుకున్నారు. అక్కడ
ఉన్నటువంటి పెద్ద గోడౌన్ ఎవరిది? ఉమ్, గత వైసీపీ ప్రభుత్వంలో స్థాపించింది కాదా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలని చూస్తే అది ఎట్లా ప్రజలు నమ్ముతారు? అది ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా దీంట్లో ఎవరైతే ఉన్నారో జోగి రమేష్ గారితో పాటు ఇంకా ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అందరి మీద చర్యలు చట్టపరంగా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మరి ఇక్కడ జోగి రమేష్ గారు అరెస్ట్ చేసినప్పటి నుంచి కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలు ఐకమత్యం కావాలి, ఒక బీసీ నేతను అరెస్ట్ చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. జోగి రమేష్ గారి అరెస్ట్ కి బీసీ నేతలకి సంబంధం ఉందా? అసలు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఎటువంటి అరెస్టులు కానీ ఎటువంటి ఆరోపణలు కానీ ఎటువంటి చేస్తే ఏమవుతుందంటే కులం కార్డు తీసుకొచ్చి వైసీపీ నాయకులు చేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది ఇదేనండి. కులం కార్డు తీసుకొచ్చి బీసీ నేతలకు ఎట చేస్తున్నారు అంటారు, కానీ అది మాత్రం ఎటువంటి దీంట్లో నిజం లేదు, అబద్ధాలు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ బీసీల పక్షపాతి. బీసీలు అంటే ఒక వెన్నుపోకగా చూసేవాళ్ళు మన ఈ నాయకులు. అటువంటి దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. కేవలం కక్షపూర్వకంగా వైసీపీ నాయకులు దీన్ని కావాలని బీసీ కార్డు ఉపయోగించి బీసీ నేతల్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయటం ఇది కరెక్ట్ కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే వైసీపీ పార్టీలో చాలా సందర్భాల్లో ఇటువంటి అరెస్టుల విషయంలో కానీ ఇంకొక విషయంలో కానీ ఎక్కువగా కుల ప్రస్తావనలు బీసీలు, ఎస్టీలు, దళితులు లేదంటే మైనారిటీలు అనేటట్టు ఈ కుల ప్రస్తావనలు ఎందుకు తీసుకొస్తున్నారంటారు? తప్పు చేసిన సందర్భాల్లో కూడా ఇవన్నీ అంత అవసరం అని అంటారా? ఎందుకంటే ఇప్పుడు పార్టీని కాపాడుకోవాలి ఒకటి, రెండోది కూటమి ప్రభుత్వం మీద లేనిపోని నిందలు వేయాలి. ఏదో ఒక విధంగా వైసీపీ వాళ్ళు లబ్ధి పొందాలనే కేవలం కావాలని చేసేదే కానీ వాస్తవంగా ఇవన్నీ నిజాలు కావు. కావాలని కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒక విధంగా బురద జల్లాలని వైసీపీ వాళ్ళు చేసే కుట్ర మాత్రమే ఇది. సార్, రీసెంట్ గా మాజీ మంత్రి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు కదా, ఇప్పుడు ఆ అరెస్ట్ అనేది అక్రమ అరెస్టు, కావాలనే కక్షపూరితంగా అరెస్ట్ చేసి జోగి రమేష్ ని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారని అంటారు. మీరేమంటారు ఆ అరెస్ట్ గురించి? అంటే నా ఉద్దేశం ఏంటంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందండి. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని మరి ఆ రకంగా తీసుకెళ్తాం అనేది మరి వాస్తవమే కదా. ఎవరు చేసినా సరే, ఏ పార్టీలకు సంబంధం అతీతంగా ఎవరు చేసినా చట్టం తన పని తాను చేసుకుంటుంది అనేది నా ఉద్దేశం. అంటే ఇందులో కక్షపూరిత చర్యలు ఏం లేవంటారా? కక్షపూరిత చర్యలు ఉన్నాయి, కానీ మరి అప్పుడప్పుడు సాక్ష్యాల ఆధారాలు పుట్టియాలంటే కుదరదుకండి. వాస్తవంలో ఎంతకంత ఉంటే అరెస్ట్ చేసేది ఇలా చేయరుగండి. ఓకే, ఏదన్నా తప్పు చేశారు అనుకో, నేను ఎంత అబద్ధం ఆడినా చెల్లదుగా. ఎంతో కొంత నేను చేసుంటేనే ఆ విషయంలో దొరుకుతానండి. అంటే కల్తీ లిక్కర్ తయారీ స్కామ్ లో ప్రధాన నిందితుడుగా ఉన్న జనార్దన్ రావు వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్న ఫోటోలు, వీడియోలు, సీసీటీవీ ఫుటేజ్లు, ఈ వాట్సాప్ చాటు ఇదంతా కూడా ఇప్పుడు బయటికి తీసుకురావడం జరుగుతుంది. అంటే పక్క ఆధారాలతో పట్టుకున్నాం అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే అయి ఉండొచ్చు అండి, అయితే అయి ఉండొచ్చు, లేకపోతే ఎందుకు చెబుతారు పోలీసులు మొత్తం. అంటే మరి ఆయన అరెస్ట్ అయ్యింది ఒక ఎత్తు అయితే, దానికి ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ అనేది ఒక బీసీ నేతను అవమానిస్తున్నారు, ఒక బీసీ నేతకు అన్యాయం చేస్తున్నారు, బీసీలందరూ కూడా ఐకమత్యం అవ్వాలని మాట్లాడుతున్నారు. నిజంగా బీసీలకి జోగి రమేష్ గారి అరెస్ట్ ఏమైనా సంబంధం ఉందంటారా? బీసీలు అనే పదం ఇప్పుడు కాదండి, ఆయన అధికారంలో ఉండగా మా బీసీలను రావాలి. ఇవాళతో ఎవరో ప్రభుత్వం అరెస్ట్ చేసిన తప్పు చేసినందుకు ప్రభుత్వం అరెస్ట్ చేసింది, దాంట్లో బీసీలు వచ్చిన ఉపయోగం ఉండదండి, వేస్ట్. మీరు అధికారంలో ఉండగా వచ్చి మా బీసీలు మా కులం ఏం కులం, గౌడస్ కులం నేను చేస్తాను, మంచి చేస్తాను వస్తే బాధలేదు. అప్పుడు జనంలో ఒక అభిప్రాయం, ఇప్పుడు అరెస్ట్ చేశారు అనేది పద్ధతి కాదు. మరి వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు ఎంతో మంది దళితుల మీదే కానీ బీసీలకు సంబంధించిన కొద్ది మంది వ్యక్తుల మీద దాడులు జరగడాలు, చంపేయడాలు, వాళ్ళని ఇబ్బంది పెట్టడాలు జరిగాయి. నిజంగా ఒకవేళ బీసీలకు మంచి చేసే బలం అయితే ఆ రోజు అటువంటి కార్యక్రమాలను ఎందుకు అడ్డుకోలేదని అంటారు? ఆ రోజు అసలు చెరువుపల్లిలో ఒక అతన్ని కాలి చంపేశారు, చిన్న పిల్లవాడిని, 10th చదివే అబ్బాయిని. అమర్నాథ్ అప్పుడు బయటకు వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తాం ఇవన్నీ చేయలేదుగా. నిజంగా నీ మీద కులం అంటే అభిమానం ఉంది, అతను గౌడ కులానికి చెందినవాడు. మరి వచ్చి మీరు ఎంత మంత్రి పదవిలో ఉండా సరే ఆ రోజు మీకు పేరు వచ్చేదిగా. వచ్చి ఏదో సానుభూతిగా 2 మాటలు చెప్పి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున ప్రకటిస్తున్నాం, లేదా ఒక 20 లక్షలు ప్రకటిస్తున్నాం చెప్పేది ఏది ఉండేది కాదు కదా. అంటే వాళ్ళు ఏంటంటే ఒక తప్పు చేస్తావు, నేనైనా నువ్వైనా ఇంకొకళ్ళైనా దొరికాం అనుకోండి, చట్టంలో మామూలేదు అరెస్ట్ చేస్తారు. మరి తర్వాత కోర్టులు ఉంటాయి, రిమాండ్ లో వస్తుంది, తర్వాత వస్తా ఉంటాయి కదా, మీకు తెలియదే ఉందా. అందుకని ఈ విషయంలో అంత ఇబ్బంది పడాల్సిన పని ఏమి లేదని నా ఉద్దేశం. మరి జోగి రమేష్ గారు ఈ కల్తీ లిక్కర్ స్కామ్ నేను చేయలేదు, నేను సత్య ప్రమాణంగా చెప్తున్నాను, అమ్మవారి గుడిలో నిల్చొని చెప్తున్నాను, దమ్ముంటే చంద్రబాబు కూడా నాకులాగా వచ్చి ప్రమాణం చేయాలి, తను అబద్ధం ఆడుతున్నాడు లేదని నిరూపించుకోవాలని చెప్పి సవాల్ చేసి కూడా మాట్లాడుతున్నారు కదా, తప్పు చేయలేదని. దానికంటే కోర్టులు ఉన్నాయండి, కోర్టులో నువ్వు నిర్దోషి అయితే నిజంగా నిర్దోషి అయితే బయటకు వచ్చేస్తాడు. ఏముంది, నిజంగా నువ్వు తప్పు చేయలేదు అనుకోండి బయటకు వచ్చేస్తాడు. 4 రోజులు ఇబ్బంది పెట్టినా
ఐదో రోజున బయటకు వచ్చేస్తారు, కోర్టులో తేలుతారు, కోర్టులు తేలుతాయి. అవన్నీ మన చేతులు ఏం లేదు. ఓకే. ఇప్పుడు ఒట్టులు చేసినంత మాత్రం అయితే చట్టం ఎందుకు ఇంకా పక్కన పెట్టేసుకోవడమే కదా. అందుకని మన భారతీయ రాజ్యాంగంలో చట్టం ఉంది, ఆ చట్టం ప్రకారం మనం నడుస్తూ ఉంటాం. తప్పు ఒప్పు ఆ కోర్టులు తేలవలసింది. అన్న, మాజీ మంత్రి జోగి రమేష్ గారు రీసెంట్ గా అరెస్ట్ అయ్యారు కదా కల్తీ లిక్కర్ తయారీ స్కామ్ లో. ఇప్పుడు ఆయన అరెస్ట్ అనేది అక్రమ అరెస్ట్ అని చెప్పి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఒక ఓటర్ గా మీ అభిప్రాయం ఏంటి? న్యాయంగా జరిగిందా, అన్యాయంగా జరిగిందా? కాదండి, గతంలో వాళ్ళ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదో వన్ లెవెల్ ప్రజలకు సంబంధం లేకోకుండా ఒక జనాలతో ప్రాణాలతో చెలగాటం అన్నాడు. కల్తీ మద్యం అనేది ఎప్పుడు జరిగింది అనేది ప్రజలకి ఒక పబ్లిక్ పర్సన్ గా నేను మాట్లాడుతున్నా, ఒక రెస్పాన్సిబిలిటీగా పర్సన్ గా మాట్లాడుతున్నాను నేను. అందరికీ తెలుసు నువ్వు గతంలో ఏం మాట్లాడినావు. అంత 45 ఏళ్ళ రాజకీయ నాయకుడు ఇంటిపైకి దాడికి పోతూ నువ్వు పచ్చి బూతులు తిడుతూ రకరకాలుగా నిన్ను ఇప్పుడు మద్యం కేసులో ఇరుక్కున్న తర్వాత పబ్లిక్ అంతా తెలిసిపోయింది. నలుమూల 3-4 రాష్ట్రాలకు తెలిసిన తర్వాత నిన్న అరెస్ట్ చేస్తే అరెస్ట్ నువ్వు బీసీ అని చెప్పి మీదకి వేసుకుంటున్నావు. బీసీ అంటే తెలుగుదేశం పార్టీ, నేనే ఒక పార్టీ లీడర్ కాదు, లేకపోతే ఒక అభిమానిగా, ఒక ఓటర్ గా చెప్తున్నాను. పార్టీ బీసీలకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలోనే ఎప్పుడు కూడా న్యాయం జరగదు. గతం నుంచి చూసుకుంటే న్యాయమే జరిగింది ఇప్పటి వరకు కూడా, ఏ రకంగా చూసినా కూడా. కానీ ఇప్పుడు ఏదో నువ్వు చేసిన అరాచకాలకి నువ్వు లోపల పోయిన దానికి బీసీలో కార్డు వాడుకోవడం ఏంది నువ్వు? అసలు చాలా తప్పండి అది. బీసీ అనేది నువ్వు మాట ఎత్తకూడదు. ఇప్పుడు జోగి రమేష్ గారు అరెస్ట్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు, ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ప్రతి ఒక్కరు కూడా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం అంటే బీసీలను అవమానించడమే, బీసీలు అందరూ కూడా ఐకమత్యం కావాలంటారు. అసలు నిజంగా జోగి రమేష్ గారికి అరెస్ట్ కి బీసీలకి సంబంధం ఉందా లేదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కాదండి, ఇప్పుడు బీసీలు అని చెప్పుకుంటున్నాడు. గతంలో ఒక పార్టీ అధ్యక్షుడిగా అప్పట్లో బీసీ నాయకుడిగా అచ్చెన్నాయుడు గారు ఉండేవారు. ఆయన ఫైల్స్ ఆపరేషన్ చేయించుకొని బెడ్ రెస్ట్ లో ఉన్నప్పటికీ ఆయన ఎన్ని రోజులు తిప్పారు వెహికల్లో అంటే, అప్పుడు మీరు బీసీ గుర్తు రాలేదు. అప్పుడు ఆయన బీసీనే కదా. మరి పల్లా శ్రీనివాసరావు కావచ్చు, లేకపోతే మన ఎంతమంది గతంలో ఎంతమంది బీసీ నాయకులు మీరు ఎంత ఇబ్బంది పెట్టారంటే ఇప్పుడు మాత్రమే మీకు బీసీ కార్డు అని పనిచేస్తుందా, గుర్తుకొస్తుందా? అదంతా తప్పండి. మీరు ఏదైతే తప్పులు చేసినారు కాబట్టి, మద్యం కేసులు ఇరుక్కున్నారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేశారు, అంతేగాని అక్కడ బీసీనా, ఓసీనా, ఎస్సీనా అనేది సంబంధమే లేదండి. కులాలకు సంబంధం లేదండి. నువ్వు తప్పు చేసావా, ఆ చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది. అంటే దాని వెనక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సంబంధం లేదండి. చట్టం దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది అంతే. మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ గారిని రీసెంట్ గా కల్తీ లిక్కర్ తయారీ స్కామ్ లో అరెస్ట్ చేశారు. అది అక్రమ అరెస్ట్ అని చెప్పి వైసీపీ నాయకులు, ఆ పార్టీ సోషల్ మీడియా అందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఒక ప్రజానికంగా మీ అభిప్రాయం ఏంటి? అది న్యాయబద్ధంగా జరిగిందా, అక్రమ అరెస్టా? జోగి రమేష్ అనే అతను లాస్ట్ గవర్నమెంట్ లో అతను మంత్రిగా ఉన్నప్పుడు టాంచి ఆయన అక్రమంగా ఈ లిక్కర్లు కానీ ప్రతి ఒక్క బ్రాండ్ కానీ ఆ రోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్తిగా వాళ్ళు ఒక కల్తీ మద్యం కలిపి ఎంతో మంది ప్రజల ప్రాణాలనే బలిగొన్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ. అప్పట్లో జోగి రమేష్ గారు ఆయన ఆ పార్టీలో మంత్రిగా ఉన్నారు కాబట్టి అతనే మా తెలుగుదేశం పార్టీకి చెడపేరు తేవాలనే ఉద్దేశంతో అక్కడ తంబళ్ళపల్లికి అతని సొంత మనిషిని పంపించి చెడపేరు తేవాలనే ఉద్దేశంతో అతను చేసింది అన్యాయం కూడా రాష్ట్రం అంతా కూడా ఈరోజు దాన్ని పూర్తిగా ఖండిస్తున్నారు. అతను చేసింది అవినీతి అని. ఆ జోగి రమేష్ గారు ఈరోజు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఏమైనా చెప్పచ్చు, వాళ్ళు అక్రమంగా పెట్టారని వాళ్ళు అనొచ్చు. కానీ ఆ రోజు కల్తీ మద్యం దాగి ఎన్నో మంది పేదలు ఎంతో కిడ్నీలు, లివర్లు పాడి ఎంతో మంది ప్రాణాలు బలిగొన్నారు. ఆ రోజు ఏమి మాట్లాడినోడు ఈ రోజు ఇది అక్రమంగా చేస్తున్నారని చెప్పడం ఇది చాలా దారుణమని కూడా మేమంతా దీన్ని ఖండిస్తున్నాం. సార్, ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే జోగి రమేష్ అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు అందరూ కూడా బీసీలకు అవమానం జరుగుతుంది, జోగి రమేష్ ని అరెస్ట్ చేయడం అని అంటే బీసీలకి అగౌరవపరిచినట్టే, అలా బీసీలందరూ కూడా ఐకమత్యం కావాలని చెప్తున్నారు. మరి ఇక్కడ జోగి రమేష్ గారి అరెస్ట్ కి బీసీలకు ఏమైనా సంబంధం ఉందంటారా? మీ అభిప్రాయం ఏంటిదంటే? ఇందులో ఎలాంటి సంబంధం లేదు. జోగి రమేష్ గారు ఏ అవినీతి చేసినా బీసీ అనేసి కులాన్ని అడ్డం పెట్టుకుని ఈ రోజు ఆయన అలా మాట్లాడడం చాలా తప్పు. మా పార్టీ బీసీల పార్టీ, బీసీలకి వెన్నుముక లాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రామారావు పుట్టిందే బీసీల కులం నుంచే పార్టీ పుట్టింది. ఆ రోజు మన రామారావు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ. ఇది ఏ ఒక్కరి పార్టీ కాదు, ఇది అన్ని కులాల పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ రోజు జోగి రమేష్ గారు కులాన్ని అడ్డం పెట్టుకోవచ్చు. ఆయన చేసిన అవినీతిని, ఆయన చేసిన అక్రమాల్ని ఈ రోజు బయట పెట్టిన వల్ల ఈ రోజు జోగి రమేష్ గారు ఆ విధంగా మాట్లాడడం చాలా దారుణం. ఆయన చేసిన అవినీతి ఈ రోజు ఎక్కడ చూసినా, ఈ రోజు ఆయన ఇక్కడుండి
చిత్తూరు జిల్లాలో తంబలపల్లిలో వచ్చి అలాంటి కల్తీ మంది మళ్ళా తయారు చేస్తున్నారంటే ఆయన అనుచరులు పెట్టి, దీన్ని బట్టి ఈరోజు యావత్ రాష్ట్ర ప్రపంచం కూడా చూస్తున్నది. ఆయన అన్నంత మాత్రాన ఎవరు ఇక్కడ అక్రమంగా కేసు పెట్టారని చెప్పడం చాలా దారుణం అని కూడా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సార్, మాజీ మంత్రి జోగి రమేష్ గారిని రీసెంట్ గా అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు ముఖ్యంగా ఇదంతా కూడా అక్రమ అరెస్టు, కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, చంద్రబాబు నారా లోకేష్ కావాలనే ఇది అక్రమ కేసులు, కల్తీ లిక్కర్ స్కామ్ చేసి పెట్టారు అంటారు. మీరేమంటారు దానికోసం? అక్రమ కేసులు ఎలా ఉంటుందంటే, తన మిత్రుడు, తన శ్రేయోభిలాష, తన అనుచరుడు జనార్దనం 15 రోజుల క్రితం అరెస్ట్ చేశారండి కల్తీ మద్యంలో. అందులో భాగంగా పోలీసు వారు ఎంక్వైరీ చేసి అందులో ముఖ్య అనుచరుడు ఎవరైతే జోగి రమేష్ కొన్నాడో ఆ జనార్దనం పోలీసు గారు ప్రాసిక్యూట్ చేసిన తర్వాత ఇతను నిందితుడని తేలిన తర్వాత పోలీసు వారు నేను అరెస్ట్ చేయడం జరిగిందండి. మాట్లాడిన సిగ్గు ఎక్కర్లేదంటే, నీ ఇంటికి కనుసందుల్లో 2 అడుగుల దూరంలోనే కల్తీ మద్యాన్ని తయారు చేసి నీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో జే బ్రాండ్లు తీసుకొచ్చి పేద ప్రజల ప్రాణాలు తీసింది ఎవరండి ఈ రాష్ట్రంలో? చెప్పండి. ఎవరో పక్కనే ఉన్న విజయవాడ బార్లో ఆ రోజు నీ సహచార ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారి బార్లో పేద ప్రజలు చచ్చిపోలేదంటే మద్యం తాగి. ఆ రోజు నువ్వు ఎక్కడ పోయావు మాట్లాడటానికి? ఇవాళ కులం పేరు ఎత్తుతున్నావు, బీసీ నాయకుడు అని సిగ్గు ఎక్కడ లేదు నీకు? జోగి రమేష్ ఎందుకు చెప్తున్నానంటే, అసలు ఆ రోజు తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడు గాని, కొల్లు రవి గారు అనేది ఇవాళ స్పీకర్ గా ఉన్న అయ్యన్న పాత్రుడిని అరెస్ట్ చేసింది మీరు కాదా? వాళ్ళ కులం గుర్తు రాలేదా మీకు? ఎక్కడ పోయారు? కలువులో దాక్కున్నారా? మాట్లాడే నైతిక హక్కు ఉండాలి మీకు. జోగి రమేష్ గారి అరెస్ట్ కి బీసీలకు అసలు ఎటువంటి సంబంధం ఉందా? మాటికి బీసీలకు అవమానం జరుగుతుంది, బీసీలు అందరూ కూడా ఐకమత్యం కావాలని మాట్లాడుతున్నారు కదా, మీరేం చెప్తారు దానికి? అసలు బీసీ అనే మాట్లాడే అర్హత లేదండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే చెప్పాను, 3 నాయకుల్ని నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే నువ్వు ఎక్కడ పోయావు? పడుకున్నావా? వాళ్ళు బీసీలు కాదా 3 నాయకులు? ఇవాళ చెప్పుకోవడానికి సిగ్గెక్కలేదు. కులాన్ని అడ్డు పెట్టుకొని నువ్వు చేసింది ఏంటి? ఆ రోజు కల్తీ మద్యాన్ని ఈ రాష్ట్రంలోని ఏరులో అయి పారించింది ఎవడంటే మీ నాయకుడు కాదా? మీ మాజీ ముఖ్యమంత్రి కాదా? జే బ్రాండ్లు పెట్టి టీచర్లని పిల్లలకి విద్యా బుద్ధులు నేర్పాల్సిన టీచర్లు కూడా మందు అమ్మించిన ఘన చరిత్ర ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో, దేశంలోనే జగన్మోహన్ రెడ్డికి.